హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. సో ఈరోజు అయితే మనం సింధు నాగరికత గురించి చెప్పుకుంటున్నాం కదా. సో అందులోనే సింధు నాగరికతలో బయటపడిన నగరాల గురించి అయితే తెలుసుకుంటున్నాం. సో అందులో అయితే ముందు వీడియోలో హరప్ప గురించి తెలుసుకున్నాం. ఈరోజు మొహంజోదారో గురించి పూర్తి సమాచారం అయితే తెలుసుకుందామండి, బిట్టుపోకుండా. ఓకేనా? సో నేను చెప్తాను, మీరు నోట్బుక్ తీసి మీకు అర్థమైనట్టు మీ నోట్స్లో మీరు నీట్గా రాసుకోండి. ఓకేనా? సో మొహంజోదారో అండి. సో మొహంజోదారో 1922 ఆర్డి బెనర్జీ అయితే కనిపెట్టారు. సో సింధు రాష్ట్రం పాకిస్తాన్ అండి. ఓకేనా? ఇది సింధు రాష్ట్రం పాకిస్తాన్లో ఉంది. సో ఏంటంటే సింధు నదికి కుడి ఒడ్డున ఈ నగరం అనేది బయటపడింది అనమాట. సో మొహంజోదరో అంటే మృతుల దెబ్బ అండి. మృతుల దెబ్బ లేదా మృతుల నగరం అని సింధీ భాషలో అర్థం అండి. అర్థం. మొహంజోదరో అంటే మృతుల దెబ్బ లేదా మృతుల నగరం అని సింధీ భాషలో అర్థం. సో ద ప్లేస్ ఆఫ్ డెడ్, మౌండ్ ఆఫ్ ద డెడ్ అంటారనమాట దీన్ని. ఓకేనా? వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. సో దీని ప్రత్యేకతలు ఏంటో తెలుసుకుందాం. ప్రత్యేకతలు అంటే జనాభా పరంగా, విస్తీర్ణ పరంగా అతిపెద్ద సింధు నాగరికత నగరం ఏదంటే మొహంజోదారో. మరీ చెప్తున్నాను, వెరీ వెరీ ఇంపార్టెంట్. సో 7 పొరలు కప్పి ఉంచబడి బయలుపడిన నగరం ఏది అని అడిగాడు అనుకోండి, మొహంజోదారో. కళ్ళు మూసుకొని పెట్టియండి. 7 సార్లు వరదలకు గురైన నగరం ఏది అని అడిగాడు అనుకోండి, నచ్చినట్టు పెట్టియండి మొహంజోదారో. అర్థమవుతుందా? సో అలా చెప్పాలి, అలా పెట్టాలన్నమాట. సో ఏదైనా సరే చరిత్ర అనేది కథగా కూర్చుకుంటే బాగా గుర్తుంటుంది. సో 7 సార్లు వరదలకు గురైంది, 7 పొరలతో కప్పి ఉంచబడి బయలుపడిన నగరము, అలాగే జనాభా పరంగా విస్తీర్ణ పరంగా పెద్దది ఏంటంటే మొహంజోదారో. ఈ 3 వచ్చాయంటే అది మొహంజోదారో. కళ్ళు మూసుకొని పెట్టివచ్చు, డౌట్ లేకుండా. సో ఇతర పేర్లు ఏంటంటే దీనికి మోడల్ సిటీ అని కూడా మొహంజోదారో అంటారు. అలాగే నిఖిలిస్తాన్ అని మొహంజోదారో అని అంటారు. అలాగే సింధు నాగరికత ఉద్యానవనం అని సింధు నాగరికత నగరాన్ని అంటారు అనుకోండి, మొహంజోదారో అని అంటారు. ఒయాసిస్ సిటీ అని కూడా మొహంజోదారో అనే అంటారు. లాంగ్ షైర్ ఆఫ్ ఇండస్ సివిలైజేషన్గా పిలువబడిన సింధు నాగరికత నగరం ఏది అని అడిగాడు అనుకోండి, మొహంజోదారో అని పెట్టండి, అంతే. అయితే ఈ లాంగ్ షైర్తో పోల్చిన వాడు ఎవడంటే లండన్లో నగరంలో పోల్చాడనమాట. ఫిగాట్ అనేవాడు పోల్చాడనమాట. ఓకేనా? సో వస్తువులు ఇక్కడ బయట పడిన వస్తువులు ఏంటంటే మహాస్నానవాటికండి. సో వాటి తాలూకు కొలతలు ఇవి. దీన్ని సర్ జాన్ మార్షల్ కనిపెట్టాడు. సో సింధు అనగా గొప్ప జలాశయం అని చెప్పాడనమాట. ఓకేనా? సో ఉత్తర దక్షిణ దిక్కులుగా అయితే దీనికి మెట్లయితే ఉన్నాయి ఈ మహాస్నానవాటికి. సో జిప్సము, బిట్యూమెన్ పదార్థాలను నాచు పట్టకుండా అయితే ఓడారనమాట. నెక్స్ట్ మహాధాన్యాగారం బయటపడిందండో ఇక్కడ. ఇది 150x55. సో మార్టిమం వేలర్ కనిపెట్టాడు దీన్ని. సో హమాములు అని పిలిచాడనమాట దీన్ని, మార్టిమం వేలర్. అలాగే మోపురం కలిగిన ఎద్దు ఆధారాలు ఎక్కడ బయటపడ్డాయంటే మొహంజోదారో. అలాగే లింగము, యోనికి సంబంధించిన ఆధారాలు కూడా మొహంజోదారోలో బయటపడ్డాయి. అలాగే ప్రత్తికి సంబంధించిన ఆధారాలు, వెరీ ఇంపార్టెంట్. ప్రత్తికి సంబంధించిన ఆధారాలు మొహంజోదారోలో బయటపడ్డాయి. సో ప్రత్తిని గ్రీకులు ఏమంటారంటే సింథాన్ అంటారు. ఏమంటారు? సింథాన్ అంటారు. సింథాన్ అని పిలిచేవారు అన్నమాట పత్తిని. నెక్స్ట్ కాలిన ఎర్రని నూలు గుడ్డ మొక్క ఎక్కడ దొరికిందంటే మొహంజోదారో. అలాగే పూర్తిగా కాంస్యంతో చేసిన నాట్యగత్తె విగ్రహం ఎక్కడ బయటపడిందంటే కూడా మొహంజోదారో. అలాగే గడ్డంతో ఒక మత బోధకుని విగ్రహం ఎక్కడ బయటపడింది అని అడిగితే మొహంజోదారోయే. అలాగే ఎద్దుల బండి, ఆకులు లేని చక్రం ఎక్కడ బయటపడిందంటే మొహంజోదారో. అలాగే దిగుడు బావులు లేదా బావులు ఎక్కువగా బయలుపడిన నగరం మొహంజోదారో. వెరీ వెరీ ఇంపార్టెంట్. దిగుడు బావులు ఎక్కువగా బయలుపడిన నగరం మొహంజోదారో. అలాగే అనేక స్తంభాలు కలిగిన దేవాలయం లేదా అసెంబ్లీ హాల్ నిర్మాణం ఎక్కడ బయలుపడిందయ్యా అంటే మొహంజోదారో. సో ఇది మొహంజోదారోలోని సింధు నాగరికతలోని మొహంజోదారో అనే నగరం గురించి పూర్తి ఇన్ఫర్మేషన్. మొహంజోదారోని ఏమని పిలుస్తారు, దాని ప్రత్యేకత ఏంటి, అక్కడ బయటపడిన వస్తువులు ఏంటి అని నేనైతే చెప్పాను. మీరు నోట్స్ తీసుకొని విన్నది విన్నట్టు నీట్గా మీకు అర్థమైనట్టు మీ నోట్స్లో రాసుకుంటే మీకు ఉపయోగపడుతుంది. ఇంకెంతకు మించి నేను ఏది చెప్పలేను, చేయలేను. ఇంక మీ ఇష్టం. ఓకేనా? సో చదివిన వాళ్ళకి, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి ఖచ్చితంగా విని రాసుకుంటే మీకు ఉపయోగపడితే సంతోషిస్తానండి. ఇంకా అంతకుమించి ఏం చేయలేను.
ఓకేనా? సో వీడియో కనుక యూస్ఫుల్ అనిపిస్తే ఖచ్చితంగా లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. నన్ను సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ మరొక వీడియోలో మిగిలిన నగరాల గురించి తెలుసుకుందాం. ఓకేనా? థ్యాంక్ యూ.